హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం మిలాదు నబీ ప్రశాంతంగా పూర్తి చేశామన్నారు డీజీపీ జితేందర్. రాష్ట్రంలో మొత్తం 1,36,000 గణేష్ విగ్రహాలు నిమజ్జనమయ్యాయని చెప్పారు. 5,879 నిమజ్జనం పాయింట్లు ఏర్పాటు చేశామన్నారు. కంట్రోల్ రూమ్ ను డీజీపీ కార్యాలయంలోనూ ఏర్పాటు చేసి మానిటర్ చేశామని తెలిపారు. చిన్న చిన్న ఘటనలు మినహా గణేష్ నిమజ్జనం మిలాదు నబీ ప్రశాంతంగా ముగిశాయన్నారు డీజీపీ జితేందర్. గణేష్ ఇమర్షన్ తర్వాత మిలాదు నబీ సెలబ్రేషన్స్ చాలా మంచిగా జరిగాయి వితౌట్ ఎనీ మేజర్ ఇష్యూ. ఇఫ్ యూ సీ మన టోటల్ 1,36,000 ఐడల్స్ ఇమర్షన్ అయినాయి మొత్తం స్టేట్లో. దాంట్లో 5,879 ఇమర్షన్ పాయింట్స్కి ఇది ఇమర్షన్ జరిగింది. సో మీరు చూస్తున్నారు ఇది చాలా పెద్ద బందోబస్తు మొత్తం స్టేట్లో. మొత్తం స్టేట్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఓన్లీ ఇన్ గణేష్ బందోబస్త్ అండ్ మిలాదు నబీ బికాజ్ ఇట్ ఈస్ సచ్ ఏ గ్రాండ్ ఫెస్టివల్ ఫర్ ది పీపుల్ ఆఫ్ తెలంగాణ. హైదరాబాద్లో మన డీజీ లెవెల్లో మన కూడా ఒక కంట్రోల్ రూమ్ పెట్టాను. ఇది కాన్ఫరెన్స్ హాల్లో ఒక కంట్రోల్ రూమ్ పెట్టి మొత్తం మానిటర్ చేసాము. సో టిల్ లాస్ట్ ఇమర్షన్ హ్యాపెండ్ 2 days బ్యాక్ మేము కంటిన్యూస్గా మానిటర్ చేసాము. మీకు అందరికీ తెలుసు ఎక్కడైనా ఏమి పెద్ద ఇన్సిడెంట్ జరగలేదు. చిన్న చిన్న ఇన్సిడెంట్ అయితే కూడా లోకల్గా దానికి కూడా లోకలైజ్ చేసాము. ఇక్కడ అన్వాంటెడ్ థింగ్ ఆర్ పెద్ద ఇన్సిడెంట్ జరగలేదు. మన హైదరాబాద్ కమిషనరేట్కి ఓన్లీ వి అలాటెడ్ 10,000 ఫోర్స్ ఫ్రమ్ అవుట్ సైడ్. దాంట్లో 10,000 ఫోర్స్లో 39 ప్లటూన్స్ కూడా అలాట్ చేసాము. మొత్తం స్టేట్లో చూస్తే నియర్లీ 15,000 ఫోర్స్ మేము బయట నుంచి అలాట్ చేసాము. అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా కొన్ని ఫోర్స్ వచ్చాయి, లైక్ ఎస్పీఎఫ్, తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, వారు కూడా చాలా